హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా థాంక్స్ అండి. మన ఛానల్ 21,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. అయితే లాస్ట్ వీడియో నేను గార్డెన్ పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలా థాంక్స్ అండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ. అట్లాగే మన ఛానల్‌ని కొత్తగా గనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే నేను గార్డెన్ పార్ట్ 1 లాస్ట్ పోస్ట్ చేసినప్పుడు పార్ట్ 2 కూడా పెడతానని చెప్పాను. అట్లాగే నేను గార్డెన్ కొంచెం అప్డేట్ కూడా చేస్తున్నాను కూడా చెప్పా అండి. సో, గార్డెన్ ఎందుకు అప్డేట్ చేయాల్సొచ్చిందో నేను ఫ్యూచర్ వీడియోస్‌లో మీకన్నీ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందండి. నేను కొన్ని మిస్టేక్స్ చేశాననమాట. గార్డెన్ ప్లాన్ చేసినప్పుడు అవి ఏంటి, అవి ఎట్లా ఓవర్‌కమ్ చేశాను, అవన్నీ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాననమాట. సో, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి జస్ట్ ఓవర్‌వ్యూ అయితే ఇస్తానండి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో, మనకి ఫ్రెంచ్ డోర్ నుంచి చూస్తున్నట్టయితే ఇట్లాగా బుద్ధుడు అపోజిట్‌లో కనిపిస్తాడు. యాక్చువల్‌గా బుద్ధుడు గూడా కొంచెం పెద్దది తీసుకోవాలండి. సో, అటు ఇటు లెఫ్ట్ గ్రానైట్ బాక్సెస్‌తో అయితే కట్టించాము. దాంట్లో ప్లాంట్స్ అయితే వేసాము. 3 రోస్ ఏసామండి. అయితే ఇక్కడ రైట్ సైడ్ తులసి కోట అట్లాగే రైట్ కూడా ఒక చిన్న బాక్స్ లాగా కట్టించామనమాట. చుట్టూతా మేము యూ షేప్ వరకు మొత్తం కూడా బాక్సెస్ కట్టించామండి ప్లాంట్స్ వేసుకోవడానికి. సో, మీలో కనుక ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ ప్లాన్ చేస్తుంటే గనక నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకూడదండి. అందుకని నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ మనం గార్డెన్ పార్ట్ 2 అయితే చూసేద్దాము. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్‌లో ఇలా హ్యాంగింగ్ పాట్స్ పెట్టాను కార్ షేడ్ కింద. సో, అట్లానే ఇక్కడ లెఫ్ట్‌కి చూస్తే మనకి 3 పాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రైట్‌కి చూస్తే షూ ర్యాక్ ఉంటుందండి. షూ ర్యాక్ మీద కూడా నేను ఒక 4 పాట్స్ అయితే పెట్టా. ఇది మినియేచర్ గార్డెన్ చేశా అండి. నేను షార్ట్ కూడా పోస్ట్ చేశా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇది షూ ర్యాక్ మీద ఇట్లా పాట్స్ ఆర్గనైజ్ చేశాను. అట్లాగే ఎంట్రన్స్‌లో అటొకటి, ఇటొకటి ఫిలడాండ్రన్ అయితే పెట్టానండి. లెఫ్ట్‌లో చైనీస్ డాల్, అట్లాగే రబ్బర్ ప్లాంట్ ఇట్లాంటి వెరైటీస్ అయితే పెట్టాననమాట. సో, ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. అట్లని మనకి మనీ ప్లాంట్ ఈ పార్టిషన్‌కి అల్లిద్దామని అనుకుంటున్నాననమాట. సో, ఈ పార్టిషన్ వచ్చి మేము ఇంట్లోకని చేశామండి. బట్ అక్కడ ఎక్కడ లోపల సెట్ అవ్వలేదు. కలర్ మ్యాచ్ అవ్వలేదు. మేము అనుకున్నది ఒకటి అవుట్‌పుట్ వేరేదొచ్చింది. అందుకని మేము ఇంకా బయట సెట్ చేశామనమాట. అట్లాగే రైట్‌కి ఫ్రంట్ గార్డెన్‌లో ఇట్లాగైతే నేను ల్యాండ్‌స్కేపింగ్ అయితే చేయించానండి. సో, ఇక్కడ 4 పార్ట్స్ అయితే పెట్టాననమాట. అట్లాగే మనకి లెఫ్ట్‌లో సన్నజాజులు క్రీపర్ కూడా ఉందనమాట. సో, సన్నజాజులు క్రీపర్ బరువుకి కిందకి ఒరిగిపోయిందండి మొన్న వర్షాలకి. సో, మనకి ఎంట్రన్స్ అవుతా ఉంటే వాకింగ్ ట్రాక్ లాగా ఇట్లాగ వేయించి పక్కనంతా ఇంకా గ్రాస్ వేయించాను. ఇక్కడ మల్లెతీగ, మందారాలు, గార్లిక్ క్రీపరు, మందారాలు 2, 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, అట్లాగే రోజ్ కూడా ఉందన్నమాట. సో, ఇట్లాంటి ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టానండి. ఓన్లీ రోజెస్ మాత్రమే పెట్టానన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్ ఏమి ఇక్కడ పెట్టలేదు. ఎందుకంటే గోడకి దగ్గరగా ఉంది కదండీ హౌస్. సో, ఏమైనా ఇష్యూస్ వస్తాయని. చూసారా ఇక్కడ మనకి పిచ్చుక గూడు గూడా పెట్టిందన్నమాట. సో, ఇట్లాంటివి 2, 3 అయితే పెట్టిందండి. అట్లానే మనకి రైట్ సైడ్‌లో మనకి ఇక్కడ 2 ప్లాంట్స్ అయితే పెట్టానన్నమాట. అందులో ఒకటి పారిజాతం అండి. అట్లాగే ఇది రాత్రి రాణి. అంటే మనకి నైట్ అయితే మంచి స్మెల్లొస్తాయన్నమాట ఈ ఫ్లవర్స్. ఇవుంటే పాములొస్తాయని గూడా అంటూ ఉంటారు. ఇప్పటి వరకైతే ఆ ఇష్యూ అయితే రాలేదండి. నేనైతే వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తానన్నమాట. ఫుల్ బ్లూమింగ్‌లో ఉందండి ఇప్పుడైతే. చూస్తున్నారు కదా! మొత్తం పూలే ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో 2 కలర్స్ ఉన్నాయని విన్నాను. నేనైతే క్రీమ్ తెచ్చుకున్నా అండి. అట్లాగే ఇక్కడ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, దేవుడికి పెడుతూ ఉంటారు. అదైతే వేశాను. అట్లాగే ఇక్కడ గుమ్మడి తీగ లోపలిదండి. సో, బయటకైతే వదిలేసాను. ఇది కమ్యూనిటీ ల్యాండ్ అండి. సో, ఇక్కడంతా గూడా మనకి గన్నేరు చెట్లయితే వేశారు. నేనైతే మామిడి చెట్టేసానండి. సో, ఇది చిన్న రసాలా, పెద్ద రసాలా అన్నది నాకు ఐడియా లేదు. సో, చూడాలి గ్రో అయిన తర్వాత ఏ రసాలన్నది. సో, ఇదైతే గ్రాఫ్టింగ్ ప్లాంటే తెచ్చాను. ఫ్రంట్ ఏసింది మాత్రం సీడ్‌తో చేశాననమాట. సో, ఇటైతే మనకి గార్లిక్ వైన్ కూడా ఉందండి. ఇక్కడ క్రోటాన్ మొక్కలు కూడా ఉన్నాయి. అట్లానే ఇటు గార్డెన్‌లో కొన్ని మందారాలు కూడా పెట్టాను. అట్లానే కొన్ని పెంటాస్ అలాంటి ఫ్లవర్స్ కూడా పెట్టాననమాట. ఇక్కడ ఎక్కువ ఫ్లవర్సే పెట్టానండి. కొంచెం ఎంట్రన్స్‌లో అంతా ఫ్లవర్స్ కనిపిస్తే బావుంటుంది కదా! అనేసి ఫ్లవర్ మొక్కలే పెట్టాననమాట. సో, ఇది పెంటాస్ 2 కలర్స్ ఉన్నాయి. రెడ్ అండ్ పింక్ ఉందనమాట. సో, అట్లానే ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇది మల్బరీ చెట్టండి. మల్బరీ కొమ్మతోనే మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో షార్ట్ అయితే పోస్ట్ చేశా అండి. ఎట్లా పెంచాలి? ఏం కేర్ తీసుకోవాలి? వీటి వల్ల ఉపయోగాలేంటి? ఇవన్నిటి కూడా నేను చక్కగా షార్ట్‌లో పోస్ట్ చేశా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. చాలా మంచిగా ఈజీగా గ్రో చేసుకునే ప్లాంట్ మల్బరీ ప్లాంట్ అండి.
చూస్తున్నారు కదా! మల్బరీ పక్కన నేను ఇంకా కమ్యూనిటీ ల్యాండ్‌లో కొన్ని పిచ్చి మొక్కలన్నీ తీసేసానండి. కమ్యూనిటీ వాళ్ళు కొంచెం క్రోటాన్స్ లాంటివి వేశారనమాట. సో, వాటినన్నిటిని తీసి నేను కొంచెం వంకాయ మొక్కలు, అట్లాగే నూరు వరహాలు, అట్లాగే లాస్ట్ ఇయర్ నేను మామిడి టెంక ఒకటి పెట్టానండి. సో, మామిడి టెంక గూడా కొంచెం గ్రో అయింది. కొంచెం ఒక 2 ఫీట్ వరకైతే వచ్చిందనమాట. సో, రసాలు పెట్టానా, బంగినపల్లి పెట్టానా అన్నది నాకు తెలీదనమాట. గ్రో చేస్తే గాని మనకు ఐడియా రాదు. సో, ఇదేనండి మా గార్డెన్ పార్ట్ 2 ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. Thanks for watching my channel. Bye bye. Have a nice day.